ఈ ఎండలేంట్రా బాబు, ఏదో పగబట్టినట్టు ఇలా మండిపోతున్నాయి. నాన్నగారు, రూపాయి దొరికిసింది. అమ్మయ్యా, చెప్పింది తల్లి. 10 అంటే 10 నిమిషాలు. ఫ్యాన్ ఆన్ చేసుకుంటాను నాన్నగారు, హుక్క పెట్టేస్తుంది. నీకు ఒక్క పెడుతున్నానే కదమ్మా అట్ట మొక్కిచ్చాను, మళ్ళీ ఫ్యాన్ వేసుకుంటానంటావేంటి? ఈ అట్ట మొక్కతో విసురుతుంటే వచ్చే గాలికి చీమలు కూడా కదలవు నాన్నగారు. మరి ఇప్పుడు ఏం చేయమంటావమ్మా? ఒక్క 10 మినిట్స్ ఫ్యాన్ ఆన్ చేసుకుంటాను నాన్నగారు, మంచిగా గాలికి రీఫ్రెష్ అవుతా. సరే అయితే మనం అగ్రిమెంట్కి వద్దాం. ఏంటి? అమ్మయ్యా, చింతల్లి ఇప్పుడు మనం ఈ కాయిన్ ఎగరేద్దాం. ఒకవేళ బొమ్మ పడింది అనుకో, నువ్వు 10 నిమిషాలు ఫ్యాన్ వేసుకోవచ్చు. అదే పొరుసు పడింది అనుకో, నువ్వు ఈ 2 రోజులు ఫ్యాన్ వేసుకోకుండా ఉండాలి. ఈ 2 రోజుల కోసం తర్వాత ఆలోచించుకోవచ్చులే, ముందైతే ఫ్యాన్ ముఖ్యం. సరే నాన్నగారు, మీరు వెయ్యండి. చింతల్లి, ఎగరేస్తున్నాను. నాన్నగారు వెయ్యండి, బొమ్మ వైపే వెయ్యండి, బొరుసు వైపు వెయ్యాలనుకోకండి, మాడిపోతాం, మస్ అయిపోతాం. నువ్వు డైలాగ్ ఆపితే ముందు కాయిన్ ఎగరేద్దాం. వేయండి వేయండి. నాన్నగారు ముందు చూడండి. ఏం పడింది? బొమ్మ పడిందా? బొమ్మ పడిందా? బొమ్మే పడింది. నా వైపు బొమ్మ పడిందా? చింతల్లి, నువ్వు డాన్స్ చేసేలో 10 నిమిషాలు అయిపోయేలా ఉంది, వెళ్ళి ఫ్యాన్ వేసుకో. సరే నాన్నగారు, స్వీట్ ఆఫ్ యు. సర్లే. కరెంట్ బిల్ ఎంత వచ్చేస్తుందో ఏంటో. నాన్నగారు ఇప్పుడే ఫ్యాన్ వేసాను కదా, అప్పుడే ఎందుకు ఆపేశారు? ఆపింది నేను కాదు, కరెంటోడు. ఫ్యాన్ వేసుకొచ్చని ఆనందం 5 నిమిషాలు కూడా లేదు, అప్పుడే కరెంట్ తీసేశాడు. ఈ కరెంటుడికి అసలు కనికరమే లేదు. ఈ ఎండాకాలంలో అంతేనమ్మా, కరెంట్ తెగ తీసేస్తూ ఉంటాడు, దానివల్ల మనకే కరెంట్ సేవ్ కదా. సమ్మర్ ప్లస్ మీ పిసినార్తనం ఈజ్ ఈక్వల్ టు నా కర్మ. ఇంక ఈ ఎండాకాలంలో ఎండలు పెరుగుతున్నట్టు మీ పిసినార్తనం కూడా పెరిగిపోతూనే ఉంటుంది. ఇంక ఈ సమ్మర్ అంతా మీతో ఎన్ని కష్టాలు పడాలో. సబ్స్క్రైబర్స్ అందరికి సమ్మర్ శుభాకాంక్షలు. స్టార్ట్ మ్యూజిక్. అమ్మయ్యా, డబ్బా మొత్తం ఖాళీ అయిపోయింది. నాన్నగారు, చెప్చిందల్లి. అంటే సమ్మర్ కదా, నా ఫేస్ కొంచెం ట్యాన్ అయిపోయింది, అందుకనే పార్లర్కి వెళ్ళి ఫేషియల్ చేయించుకుందాం అనుకుంటున్నా. నీ కోసం కాకపోతే ఇంకెవరి కోసం ఖర్చు పెడతాను చెప్పు. ఎంత అవుతుందో చెప్పమ్మా. 2000 అవుతుంది నాన్నగారు. 2000? నేను 2 సంవత్సరాల్లో ఖర్చు పెట్టే డబ్బులు నువ్వు 2 గంటల్లో ఖర్చు పెడతావా? ఏం వద్దులే. నాన్నగారు, ఇప్పుడు జనరేషన్ లో ఉన్న అమ్మాయిలందరూ బయటికి వెళ్ళి బ్యూటీ పార్లర్ లో అన్ని చేయించుకుంటున్నారు. నేనే మీ పిసినార్తనం వల్ల ఏం చేసుకోలేకపోతున్నాను. నువ్వు అంతలా బాధపడకమ్మా, నీకు ఫేస్ ప్యాక్ కదా కావాలి, నేను చేస్తానులే. ఏంటి, మీరు చేస్తారా? ఇప్పుడంటే క్రీమ్లు అండ్ ఫేస్ ప్యాక్ కోసం పార్లర్ దాకా వెళ్తున్నారు, గానీ అప్పట్లో ఇంట్లో ఉండే శనగపిండి, పాలు, పసుపు కలిపి రాసుకునేవారమ్మా. పోనీలే, ఫేషియల్ చేయించకపోయినా ఫేస్ ప్యాక్ వేస్తానంటున్నారు కదా, చేయించుకుందాం. సరే నాన్నగారు. నువ్వు మొహం కడుక్కొని అక్కడ కూర్చో అమ్మా, నేను ఫేస్ ప్యాక్ రెడీ చేసుకొని తీసుకొస్తానులే. చింతల్లి, కళ్ళు మూసుకో. ఏది?
చింతల్లి అయిపోయిందమ్మా. ఆ? అప్పుడే అయిపోయిందా? ఆ అసలు ఏం చేశారని? అయినా అంత త్వరగా అయిపోవడమేంటి నాన్నగారు? అసలు మీరు రాసారా లేదా? చూస్తానుండండి. అంత మంచిగా ఫేస్ ప్యాక్ రాస్తే రాసన లేదా అంటదేటి? నాన్నగారు అసలు మీరు ఏం రాశారు? ఫేస్ ప్యాక్ అంటే ఒత్తుగా ఉండాలి, ఏదో చుక్క చుక్క రాసినట్టు రాయడం కాదు. ఇలా కొద్ది కొద్ది కలుపుకొని రాసుకుంటేనే కదమ్మా రేపు పొద్దున మళ్ళీ నీకు ఫేస్ ప్యాక్ అవసరం వచ్చినప్పుడు నాకు వేస్ట్ అవ్వకుండా ఉంటది. ఇప్పుడు మీరు రాసిన వేస్ట్, దీనివల్ల నాకు ఉపయోగం ఏం లేదు. అయినా మీ పిసినార్తనంతో ప్యాకేస్తానన్నప్పుడే నాకు అర్థమై ఉండాల్సింది. మిమ్మల్ని అడిగాను చూడండి, నాకు ఈ మిగిలిపోయింది నేను రాసుకుంటాను. మా నాన్నగారికి ఉన్న పిసినార్తనానికి ఫేస్ ప్యాక్ కలపమంటే వంటల ప్రోగ్రామ్ లాగా 1 టీ స్పూన్ 1.5 స్పూన్ అని కలిపినట్టున్నారు. అందుకే అలా చేశారు. అయినా నాకున్న స్ట్రెస్కి, హీట్కి, పొల్యూషన్కి నా ఆయిల్ స్కిల్ ఇంకా వరస్ట్గా అయిపోయింది. అయినా దానికోసం నేనేం టెన్షన్ తీసుకోవాల్సిన లేదు. మా నాన్నగారికి తెలియకుండా నా దగ్గర ఒక సొల్యూషన్ ఉంది. అదే మామా ఎర్త్ నుంచి ఈ చియా ఫేస్ వాష్ అండ్ మాయిశ్చరైజర్. ఇందులో గుడ్నెస్ ఆఫ్ చియా సీడ్స్ అండ్ పవర్ ఆఫ్ సెరమైడ్స్ ఉంటుంది. చియా మన స్కిన్ ని డీప్ గా మాయిశ్చరైజ్ చేస్తుంది అండ్ సెరమైడ్స్ మన స్కిన్ బ్యారియర్ ని నేచురల్ గా స్ట్రెంథన్ చేయడంలో హెల్ప్ చేస్తుంది. ఒక హెల్దియర్ ఫీల్ ఇస్తుంది అండ్ ఇది నార్మల్ టు ఆయిల్ స్కిన్ ఉన్న వాళ్ళందరికీ సూట్ అవుతుంది. మన స్కిన్ ని జెంటిల్ గా క్లీన్ చేస్తుంది. సో ఇలా మంచిగా ఫేస్ వాష్ చేసుకున్నాక చూడండి ఎంత రిఫ్రెషింగ్ ఫీల్ ఇస్తుందో. ద్వారా కో-క్రియేట్ చేయబడింది అండ్ ఇది కంప్లీట్లీ ఫ్రీ ఫ్రమ్ హార్మ్ఫుల్ కెమికల్స్. ఇందులో ఎలాంటి నాన్సెన్స్ ఉండదు, స్కిన్ కేర్ మాత్రమే వర్క్ అవుతుంది. అండ్ మామా ఎర్త్ వాళ్ళు మనం చెప్పిన ఇన్పుట్స్ ని విని వాళ్ళ ప్రొడక్ట్స్ ని రీసెర్చ్ చేసి ఇంకా బాగా ఇంప్రూవ్ చేసుకుంటారు. తర్వాత నేను మామా ఎర్త్ వారి ఈ చియా ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ యూస్ చేస్తున్నా. దీని టెక్స్చర్ చూడండి ఎంత స్మూత్ గా ఉందో అండ్ స్కిన్ లోకి ఎంత ఈజీగా బ్లెండ్ అయిపోతుందో చూసారా? ఎందుకంటే నా దగ్గర జస్ట్ క్లీన్ అండ్ ఎఫెక్టివ్ స్కిన్ కేర్ ఉంది కాబట్టి. ఇక్కడ కనిపిస్తున్న నా ప్రోమో కోడ్ మామా ఎర్త్ యాప్ లో గానీ వెబ్సైట్ లో గానీ యూస్ చేస్తే మీకు 20% ఆఫర్ కూడా వస్తుంది. లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్. గో అండ్ ఆర్డర్ నౌ. ఈ ప్రొడక్ట్స్ అమెజాన్ అండ్ ఫ్లిప్కార్ట్, నైకా, పర్పుల్ లో కూడా అవైలబుల్ గా ఉన్నాయి. ఇంటెలిజెన్స్ సమ్మర్ వస్తే చాలు కూల్ గా గానీ స్వీట్ గా గానీ ఏదైనా తినాలనిపిస్తుంది. నాకు ఇప్పుడు వాటర్ మెలన్ కానీ, మ్యాంగో కానీ, కోకోనట్ కానీ ఏదో ఒకటి తినాలనిపిస్తుంది. అయినా నాకు అంత అదృష్టం ఎక్కడిది? మా నాన్నకున్న పిసినార్తనానికి ₹10 చాక్లెటే కొనివ్వరు. చింతల్లి ఏంటి నాన్నగారు ఏదో సంచి పట్టుకొచ్చారు? నీకో సర్ప్రైజ్ అమ్మా. సర్ప్రైజా? ఎందుకే, అందులో ఏముందేంటి? అమ్మయ్యా. నాన్నగారు మీరు పుచ్చకాయ కొన్నారా? పిల్లికి కూడా బిచ్చం వెయ్యని మీరు కొన్నారా? అవునమ్మా, ఇందాక బయటకెళ్ళి వస్తుంటే దారిలో కనిపించాయి, బేరమాడి కొనేశాను. అవునా? ఎంత కొన్నారు నాన్నగారు? వాడైతే ₹100 చెప్పాడమ్మా. నేను బేరమాడి ఆడి 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 ₹10 కొన్నాను. మీ గోలపడలేక వాడే ఇచ్చేసి ఉంటాడు. పోన్లేండి, ఏదో ఒకటి నాకు తినడానికి తెచ్చారు. చింతల్లి ఏమైంది నాన్నగారు? ఆగమ్మా, నేను కోస్తాను. ఇలాగే నాన్నగారు సెంటర్ కి కోయండి, సమానంగా కోయండి. నాన్నగారు ఈ ముక్క నాకు, ఆ ముక్క మీకు. చింతల్లి ఆ పెద్ద మొక్క ఏం చేస్తామమ్మా, మనం తినలేం కదా. అవును కదా, ఏదో కరువులో ఉండి కక్కుర్తి పడిపోతున్నాను గాని ఇంత పెద్ద మొక్క తినలేను. సరే అయితే ఇది పక్కన పెట్టేసి
దాన్నే 2 ముక్కలుగా కట్ చేయండి. ఈ ముక్క నాకు, ఈ ముక్క మీకు. ఆగమ్మా, ఈ మొక్క మనం తినకూడదు. ఈ మొక్క ఇలా పక్కన పెట్టి దీన్ని కట్ చేస్తాను. ఇది నాకు ఇవ్వండి. ఆగమ్మా, దీన్ని కూడా పక్కన పెట్టి దీన్ని కట్ చేస్తాను. అదేనివ్వండి. ఆగమ్మా, ఇది పక్కన పెట్టి ఇది కూడానా? దీని కోద్దాం. ఇలా కాదు. కనీసం అదైనా ఇవ్వండి నాన్నగారు. ఇదిగో. అంత పెద్ద పుచ్చకాయ తీసుకొచ్చి ముక్కలు కోసినవన్నీ పక్కన పెట్టేసి ఇంత చిన్నది తినమంటారేంటి నాన్నగారు? వేసవకాలం ఇంకో నెల ఉందమ్మా. నెల వరకు పుచ్చకాయ తినాలంటే ఈ ముక్కలన్నీ దాచుకోవాలి. అందుకే ఇప్పుడు ఈ చిన్న ముక్క కట్ చేశానమ్మా. పోన్లేండి, కనీసం మీ ముక్కైనా ఇచ్చారు. ఇటు ఇవ్వండి, తింటాను. ఆగమ్మా, ఈ మొక్క నీకు ఒకరిదానికే కాదు, నీకు నాకు సగం సగం. అది ఉన్నదే ముక్క, ఆ ముక్కలో ఇంకో ముక్క తీస్తారా? నేను తీస్తాను కదా. ఇదిగో తిను. ఒక బయటగా అయిపోయింది, ఇంక తిన్నా ఏం లాభం? ఈ పుచ్చకాయ ముక్కలన్నీ పక్కింటోడు ఫ్రిడ్జ్ లో దాచేయాలి. అమ్మా, సుబ్బారావు గారు. హాయ్ ఆర్తి. హే పావని, నువ్వేంటి ఇలా వచ్చావు? ఏం లేదే, ఇంట్లో చాలా బోర్ కొడుతుందని వచ్చాను. అవునా? ఏంటి ఇంతలో ఒక్క పెడుతున్నా కూడా ఫ్యాన్ వేసుకోలేదు? ఆ? ఏమైందే, ఏదో ల్యాండ్ మైన్ మీద కాల్ వేసినట్టు అంతలా అరుస్తున్నావు? మా ఇంట్లో ఫ్యాన్ ఆన్ చేయకూడదే. ఎందుకే? కరెంటు బిల్ ఎక్కువ వస్తే డబ్బులు ఎక్కువ కట్టాల్సి వస్తుందని మా నాన్న పిసినార్తనంతో ఫ్యాన్, ఫ్రిడ్జ్, లైట్లు ఏం ఆన్ చేయనివ్వరు. మీ నాన్న పెద్ద పిసినారడని అందరూ చెప్తే విన్నాను, కానీ ఎప్పుడు చూడలేదే బాబు. అదేమైనా బాహుబలి సినిమానా ఏంటి ఎగ్జైట్మెంట్ తో చూడడానికి? హాయ్ అంకుల్, బాగున్నారా? నేను బాగున్నానమ్మా, నువ్వు బాగున్నావా? బాగున్నాను అంకుల్. అన్నట్టు ఎండలో వచ్చినట్టున్నావు, మంచినీళ్ళు ఏమైనా తాగుతావా? హా, ఇవ్వండి అంకుల్. తెస్తానుండమ్మా. ఇదిగోనమ్మా. తీసుకో. నేనేమైనా చిన్న పిల్లేంటే ఈ గ్లాస్ వాటర్ నా గొంతు కూడా పూర్తిగా తడవదు. మా నాన్నగారు డబ్బులే కాదు నీళ్లు కూడా పొదుపుగానే వాడతారు. అంకుల్, ఇచ్చిందేదో కూలింగ్ వాటర్ అయితే కొంచెం చల్లగా ఉంటుంది కదా. ఫ్రిడ్జ్ లో నీళ్ళు పెట్టలేదమ్మా. పోనీ ఐస్ క్యూబ్స్ అయినా పర్లేదు అంకుల్. ఇప్పుడు ఎలా కవర్ చేద్దాం? ఒక్క నిమిషం వస్తాను. ఏంటి మీ నాన్న బయటకు వెళ్తున్నారు? నాకేం తెలిసి, నేను నీతో పాటే ఉన్నానుగా, చూద్దాముండు. ఓకే. A few moments later. ఇదిగోనమ్మా ఐస్ గడ్డ. అక్కడ ఐస్ ఎక్కడ ఉంది? అంటే పక్కింటి సుబ్బారావు గారి దగ్గర నుంచి అడుక్కొని వచ్చేసరికి కరిగిపోయిందమ్మా. ఏంటే బాబు, మీ నాన్న ఎవరైనా పక్కింటోళ్ళకి కూరలు చారులు అడుగుతారు కానీ మరీ ఐస్ గడ్డ కూడానా? మా నాన్న పిసినార్తనం చూడలేదని తెగ ఫీల్ అయిపోయావు కదా, ఇప్పుడు క్లోజ్ అప్ లో చూసావా? వామ్మో, ఇంకెప్పుడు సమ్మర్ లో మాత్రం ఇంటికి రాకూడదే బాబు. పట్టుకో, వెళ్తాను. సమ్మర్ లోనే కాదు, ఏ సీజన్ లో వచ్చినా మా ఇంట్లో ఇలాగే ఉంటది. మా నాన్న పిసినార్తనానికి బ్రాండ్ అంబాసిడర్.
ఏమైంది తల్లి? ఎక్కడో ఎలక సచ్చిన వాసన వస్తుంది నాన్నగారు. అది నా దగ్గరనమ్మా. ఆ. ఏం నాన్నగారు ఆ వాసన? అంటే స్నానం చేసి 20 రోజులు అయిందమ్మా, అందుకే ఆ వాసన. నాన్నగారు ఈ ఎండాకాలంలో రోజుకి 3 పూట్ల చేసినా సరే చిరాగ్గా ఉంటుంది. అలాంటిది 20 రోజులుగా స్నానం లేకుండా ఎలా ఉన్నారు? అంటే నీళ్లు పొదుపు చేస్తున్నానమ్మా. ఏడిసినట్టే ఉంది. ఈ రోజు మాత్రం మీరు ఎలా అయినా సరే స్నానం చేసి తీరాల్సిందే. మీ పక్కన నేను ఉండలేకపోతున్నాను. ఎందుకమ్మా నీళ్ళు వేస్ట్ చేయడం? ఎలాగ ఈ నెల పోతే వర్షాకాలం వస్తుంది కదా, అప్పుడు చేస్తానులే. నాన్నగారు అంతవరకు నేను బ్రతకలేను నాన్నగారు. మీ పక్కన ఉంటే చచ్చిపోయేలా ఉన్నాను ఆ వాసనకి. ప్లీజ్ చెయ్యండి. సర్లే అమ్మా, నీకోసం స్నానం చేస్తానులే. వామ్మో. ఎప్పుడైనా ఏం కొట్టు 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 కొట్రా. కొట్రా, నువ్వు కొట్టు. మా నాన్నగారు స్నానం చేస్తానని వెళ్ళారు కానీ ఇంట్లో కనిపించడం లేదు. ఎక్కడున్నారు? నాన్నగారు! ఏమైందమ్మా? ఏంటి మీరు చేస్తున్న పని? స్నానం చేయమని నువ్వెక్కడ చెప్పావు? మీరు చేసిన స్నానం చాలు, ముందు లోపలికి రండి. అయినా నీ స్నానం చేయమంది ఇంట్లో, ఇలా వీధిలో కాదు. ఆగమ్మా, ఇంకో 4 రోజుల వరకు స్నానం చేయకూడదంటే ఇప్పుడు బాగా స్నానం చెయ్యాలి కదా. ఆగు 2 నిమిషాలు. నాన్నగారు ఇప్పటి వరకు మీ పిసినాతనం ఇంట్లోనే ఉండేది, ఇప్పుడు వీధిలో పెట్టేసేలా ఉన్నారు. షాపింగ్ మాల్ ఓపెనింగ్ వచ్చిన హీరోయిన్ చూసినట్టు అందరూ మిమ్మల్ని చూస్తున్నారు. రండి నాన్నగారు. అమ్మో నిజమే. ఒరేయ్ థ్యాంక్స్ రా పొట్టోడా, పద వెళ్ళిపోదాం. ఈ నీళ్ళు వంటకు వాడుకుందాం, పదరా. అబ్బా చల్లగుంది. సారీ చింతల్లి, ఇంట్లో చేస్తే వాటర్ వేస్ట్ అయిపోతుంది కదా అని బోరింగ్ దగ్గర చేసాను. మీరేమైనా చిన్న పిల్లాడు అనుకుంటున్నారా? ఎవరికి కనబడకుండా చాటుమాటిగా చేసేయడానికి చిన్న సైజ్ పంది పిల్ల చేసినట్టు చేస్తున్నారు. అక్కడ చూసిన వాళ్ళందరి ముందు పరువు పోయింది. పరువు పోతే పోయింది, మనకి పొదుపు ముఖ్యం. మీరు చేసిన పొదుపు అంతా ఈ నెల కరెంటు బిల్లు కట్టడానికి సరిపోద్దులేండి. కరెంటు బిల్ దేనికి? మనం ఈ నెల కరెంటు వాడలేదు కదా. మనమేం వాడలేదు నాన్నగారు. మన కరెంటు బిల్లు ఈ నెల జస్ట్ 10 రూపాయలు వచ్చింది. కానీ మన పక్కింటి వాళ్ళ ఇంటికి 10 నిమిషాలకు ఒకసారి వెళ్ళి వాళ్ళ ఫ్రిడ్జ్ నీళ్ళు తాగి, వాళ్ళ ఫ్రిడ్జ్ లో ఐస్ క్యూబులు తీసుకొని, వాళ్ళ ఇంట్లో ఫ్యాన్ వేసుకొని, వాళ్ళ ఇంట్లోనే టీవీ చూసుకొని, వాళ్ళ ఇంట్లోనే ఏసీ కూడా వేసుకున్నారు కదా. మరి వాళ్ళ దగ్గర వాడిన కరెంట్ అంతా మిమ్మల్నే కట్టమని చెప్పారు. అమ్మో దొంగ సచ్చినాడు, ఇచ్చినట్టే ఇచ్చి ఇప్పుడు కరెంట్ బిల్ కట్టేమంటున్నాడా? సరేలే అమ్మా, ఎంత వచ్చింది చెప్పు, కట్టేస్తాను చెప్పు. ఎంత వచ్చింది? 10,000 నాన్నగారు. నాన్నగారు 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 అమ్మో. కరెంటు బిల్లు ఎంతో విని కరెంటు షాక్ కొట్టిన కాకిలా పడిపోయారేంటినా? అయిపోయింది గైస్, మా నాన్న పని అయిపోయింది. ఇంకా వీడియో కూడా అయిపోయినట్టే. వీడియో చూసారు కదా, లైక్ చేసుకోండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ కూడా చేసేయండి. బాయ్.